మొత్తం అన్ని స్టోర్స్ తిరిగి ఈ చెట్టు కింద కూర్చున్నాం చల్లగా ఉంటే. యాక్చువల్గా అంటే ఇంటికి పోయింటేనే బాగుండేది అనిపించింది. ఈ ఎండకి తిరుగుతూ ఉంటే ఫుల్ ఎండ ఉంది ఈరోజు. ఎంత 100 ఉంది కదా, 100 ఉంది ఈరోజు. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు లియో గాడికి ఫస్ట్ గ్రూమింగ్. ఈ హెయిర్ అంతా మొత్తం కూడా కట్ చేసి ఏమైంది సో గ్రూమింగ్ చేపిస్తున్నాము. పెట్ స్మార్ట్ ఉంటుంది కదా, అందులోనే అపాయింట్మెంట్ తీసుకున్నాము. చాలా చోట్ల ఈరోజు వెతికినాము కానీ ఎవ్వరు అంటే ఎక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు. ఒకటి దూరం ఉంటుంది. సో అక్కడ దొరికింది, అక్కడికి వెళ్ళాలా. ఇప్పుడు 1:30కి అన్నారు, ఇప్పుడు 1 అయింది టైము. ఫస్ట్ గ్రూమింగ్. ఏమేమి చేస్తారు నాన్న? మొత్తము హెయిర్ కట్, నెయిల్ గ్రైండింగ్, టీత్, బ్రష్ టీత్, ఇంకా బాత్. ఓకే, అన్ని ఇంక్లూడెడ్ అది. yes. ఇప్పుడు ఇయర్స్ క్లీనింగ్ అంతా కూడా చేస్తారా వాళ్ళు? ఇయర్ క్లీనింగ్ I don't know actually. అక్కడ అడగొచ్చు. ఫస్ట్ టైం కూడా మనకు కూడా పూర్తిగా తెలియదు. అక్కడ పోయిన తర్వాత కొన్ని ఎక్స్ట్రాస్ ఉంటాయి అన్నమాట, యాడ్ ఆన్స్ ఉంటాయి. సో అవి కూడా కలిపి ఎంత అవుతుంది అనేది నేను చెప్తాను. ప్రస్తుతానికైతే వెళ్దాం. గుడ్ బాయ్. గుడ్ బాయ్. వీళ్ళు బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా ఉంటుందో అని చూడడానికి ఫొటోస్ తీసుకుంటున్నారు. స్మైల్. ఇది ఇది ఏం లేరు అబ్బా. నా దగ్గరకు వస్తాడంట. నిజంగా అంతా చేంజ్ వస్తుందంటావరా? అవునా? అయ్యో చెప్పాలన్నా బాగా ఉన్నిలేవే. ఫస్ట్ టైం బాగానే మొత్తం చేయని బాగా ఎక్కువ కట్ చేసేస్తే వాడు ఇంత మళ్ళీ పెరుగుతాడులే. కానీ ఓకే, అక్కడ చూడు జిన్ను. ఇది ఫస్ట్ టైం కదా, మొత్తం నీట్గా అయిపోయి. ఎక్కడికి రే వాడు ఎక్కడికో బయటికి పోవాలనుకుంటున్నాడు. మమ్మీ రాలేదని అరుస్తున్నాడు వీడు. మమ్మీ రే వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా కూడా మమ్మీ రావాలంట. మమ్మీ అదిగో. ఓకేనా? వస్తా. నో మా నో, ఉండరా రే. అరుస్తున్నాడు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతామేమో అని. అవునా? వెళ్తావా వదిలిపెట్టి? ఇప్పుడు నా చెయ్యి స్మెల్ చూస్తే వాడి ఫుడ్ అర్థమైంది. ఎక్కడ ఉన్నాయా? పట్టుకో. లియో గాడికి ఇప్పుడు కార్ అన్నా కూడా ఏం భయం లేదు. ఎందుకంటే హనీ గాని స్కూల్ పికప్ కి డ్రాప్ కి వస్తున్నాడు వాడు. బాగా హాయిగా వచ్చి బాగా చూస్తూ ఉంటాడు. మన ఇంటికి దగ్గరలోనే పెట్ స్మార్ట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే అక్కడ ఎక్కడ కూడా మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. కొంచెం దూరం వెళ్ళాలి, ఒక 30 minutes టైం పడుతుంది అక్కడికి వెళ్ళాలా. ప్లస్ వాళ్ళు ఈ వ్యాక్సినేషన్ కార్డు కూడా తీసుకొని రమ్మన్నారు. మెయిన్ గా రేబీస్ వ్యాక్సిన్ అయిందా లేదా అని అడిగినారు. అయిపోయినాయి, అన్ని వ్యాక్సిన్స్ అయిపోయినాయి అంటే సరే ఆ కార్డు తీసుకొని రండి అని చెప్పినారు. సో వెళ్తున్నాము. ఫస్ట్ టైం మాకు కూడా ఎట్లా ఉంటుందో, అంటే అక్కడ మనకు చూడడానికి కూడా అవుతుందో లేదో తెలియదు. వాళ్ళు అంటే అలౌ చేస్తారా లేదా తెలియదు, చూద్దాం. తర్వాత నుంచి టైం పడుతుందని కూడా చెప్పినట్టు. టైం పడుతుంది కదా. మన ఇంటి దగ్గరికి ఒక్కొక్కసారి మొబైల్ గ్రూమింగ్ ట్రక్స్ అంటే వ్యాన్స్ ఉంటాయి, అవే వస్తాయి. సో నెక్స్ట్ టైం నుంచి అవి ఏది కంఫర్ట్ ఉండి మనకి ఏది బాగుంటుందో అది చూద్దాము. ప్రస్తుతానికైతే కొంచెం ఎక్కువ జుట్టు అయిపోయి అంతా ఉంది కాబట్టి సో మేమైతే ఇంట్లో చేపిస్తున్నాం. 2 weeks ఒకసారి బాగా చేపిస్తున్నాము. కాకపోతే మనం చేపించడానికి వాళ్ళు మొత్తం అంతా హెయిర్ కట్ చేసి నీట్గా అంతా కూడా చేపించడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా అనేసి వెళ్తున్నాము. మినిమం అంటే $70 ఏమవుతుంది అనుకుంటా, 75 or 70 అన్నారు. అంటే ఇంకా యాడ్ ఆన్స్ ఉన్నాయంట, అవి టీత్ క్లీనింగ్ అవన్నీ కూడా మళ్ళా. సో చూస్తా అంతా ఎంత అవుతుందో చెప్తా లాస్ట్. ఏమంటారా? They said they can't take him. 10 minutes కదన్నా, కానీ ఆన్ టైం ఉండాలి కదా. ఇప్పుడు మేము తీసుకున్న అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందంట. 1:30కి అన్నారు. మేము అక్కడ రీచ్ అవ్వడానికి 1:40 అవుతుంది
10 minutes లేట్ అన్నా కూడా వాళ్ళు క్యాన్సిల్ అంటున్నారు. ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళు క్యాన్సిల్ అని చెప్పేసినారు. ఇంకా వేరే చోటకి ఎక్కడన్నా ఉంటే చూడాలా, లేదు అంటే మళ్ళీ రేపే అంట. జస్ట్ 10 minutes, మామూలుగా అయితే 15 minutes ఉంటుంది. ఏ డాక్టర్ అపాయింట్మెంట్ అయినా ఏమైనా కూడా 15 minutes లోపల పోవచ్చు, లేట్ అయినా కూడా. కాకపోతే వీళ్ళైతే క్యాన్సిల్ చేసినారు. జున్ను ఇంకా వేరే చోట ఎక్కడ ఉందా వెతుకుతూ ఉంది. వేరే చోట పెట్కోలో, మామూలు పెట్ స్మార్ట్లో తీసుకున్నాం మేము. పెట్కోలో ఒకటి ఉందంట 245కి. కాకపోతే హనీగానికి ఒకటి ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఉందంట. సో రేపే డ్యూ ఉంది. అందుకోసమని హనీని ఒక్కటి ఇంట్లో ఇది డ్రాప్ చేయాల. నువ్వు కూడా ఉంటావు, నేను జున్ను వెళ్తాను. ఏరా ఇదిరా నీ హెయిర్ కట్. ఇంతసేపు వాడుతూనే ఉన్నావు. ఇప్పుడు టైం 2 అయింది. 2:45కి మనకు అపాయింట్మెంట్ దొరికింది వేరే చోట పెట్కోలో. సో అంత లోపల ఫుడ్ కూడా తినేస్తే లియో గార్డ్ సరిపోతుంది. మళ్ళీ అక్కడ మినిమం 2 hours అనే అవుతుంది. కాదు, ఫుడ్ తిని వెంటనే వెళ్ళిపోదాము. మళ్ళీ టైం అది కూడా క్యాన్సిల్ అయితే కష్టం. హనీగాడు మమ్మీ ఇంట్లోనే ఉంటారు, మేమిద్దరం వెళ్తాం లియోతో కలిపి ముగ్గురం. ఓకే కదన్నా? లియో గాడికి ఈ ఫుడ్ ఇస్తున్నాము, వెట్ ఫుడ్ అండ్ డ్రై ఫుడ్ మార్నింగ్ టైమ్స్ ఇస్తున్నాం. ఇది ఆఫ్టర్నూన్ అండ్ నైట్. వీటి తినేస్తే కొంచెం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఈవినింగ్ వరకు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇంకా. ఓకేనా? రాకపోయినా ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడే వద్దులే మళ్ళీ నువ్వు. మనం కూడా లోపల కనిపిదు కదా ఎక్కువ. సర్లే, ఓకేనా? బాయ్ బాయ్. ఇప్పుడు టైం 2:16 అయింది. అపాయింట్మెంట్ 2:45కి ఉంది. ఇదన్నా కొంచెం ఆన్ టైం వెళ్ళాలా, మళ్ళీ తర్వాత అపాయింట్మెంట్లు లేవు ఇవి. అవి అదేనా నువ్వు దాంట్లోనే ఉన్నాయా? వ్యాక్సిన్ కార్డు కూడా ఉంది కదా? ఓకే ఓకే, బాయ్ బాయ్. కనిపిస్తే తీసుకెళ్తాడు, సాక్స్ దొరికితే దాచేస్తాడు. ఇదే పెట్కో. ఇది కూడా సేమ్ పెట్ స్మార్ట్ లాగే. ఇప్పుడైతే కరెక్ట్ టైంకే వచ్చినాం. 2:40 అయింది. మళ్ళీ 10 నిమిషాలు లేట్ అయినా కూడా మళ్ళీ వీళ్ళు కూడా క్యాన్సిల్ చేస్తారు. Sorry, could we still get this deal, the $5 off for like the $7 nail trimmers? ఇక్కడ చేస్తున్నా చూడండి, గ్రూమింగ్ లోపల చేస్తా ఉన్నారు. He usually likes someone like. ఫస్ట్ టైం కదా, ఫుల్ భయం. Like they look nice. I had that over there at the back, but you had to come with me first. Yeah, come in. It's okay. It's okay. Yeah. Oh no. Hi. ఫుల్ భయపడుతున్నారు. You're okay. You're okay. 3 hours? Oh my god, I didn't expect 3 hours, but okay. And you're the one like Yes, doing him? I'll Okay, be the one doing perfect. Sounds good. Thank you so much. Of course. Say bye-bye. Bye, Leo. Say bye-bye. Thank you. Of course. లియో గారిని అయితే ఇచ్చేసినాము. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైము హెయిర్ కట్ చేయరంట. ఫస్ట్ బాగా చేపించి ప్లస్ ఓన్లీ ఫేస్కి ఒక్కటి హెయిర్ కట్ కొంచెం అది కూడా కొంచెం అట్లా అన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం మళ్ళీ భయపడతాయి. సో దానికోసమనే వద్దు, నెక్స్ట్ టైం మళ్ళీ హెయిర్ కట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బాత్ చేపించిన తర్వాత అయితే కొంచెం అలవాటు అవుతుంది అని అన్నారు. సో ఓన్లీ ఇప్పుడు బాత్ ప్లస్ నెయిల్ కటింగ్ ప్లస్ టీత్, ఇయర్స్, పాస్ దగ్గర కూడా హెయిర్ ఉంటుంది. సో అదంతా కూడా చేస్తామన్నారు.
సో మేము కూడా ఓకే అన్నాం, ఎందుకంటే మళ్ళీ భయపడిపోతే ఇంకా నెక్స్ట్ టైం కూడా కష్టం అవుతుంది. పాపం ఇచ్చిపెట్టేసినాము. 3 hours అంట, మేము 1 hour అనుకుంటుంది. Yeah. ఇక్కడే హార్నెస్ ఉన్నాయి, ఇవి ఒక్కొక్కటి 34, 20 అయితే చిన్నవి, ఇవి 26, 44 ఇట్లా ఉన్నాయి. ఆల్రెడీ లియోకి ఒకటి తీసుకొనింది, కొంచెం టైట్ అయిపోయింది, ఒకటి తీసుకోవాలి ఇది కూడా. ఇప్పుడు టైము 3 అయింది, 3 hours అంటున్నారు. 3 hours ఇక్కడ ఏం చేద్దాం అనేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, అంతే కదా. 1 hour అయింటే ఇక్కడ 1 hour అంటే మేము ఇక్కడ చిన్నవి ఏమన్నా స్టోర్స్ ఉంటా ఉండే అక్కడికి పోయి వస్తుంటివి. ఇక్కడ పక్కన హై స్కూల్ ఉంది, జినగాని హై స్కూల్ పక్కనే ఉంటుంది. అప్పుడప్పుడు లంచ్ అప్పుడే ఎప్పుడైనా ఇక్కడ మెక్డానల్డ్స్ పోయేటప్పుడు ఇక్కడ ఆగుతాను మేము. ఓకే, ఆగి వీళ్ళు క్యాట్స్ అన్ని చూస్తున్నాను. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తుంటారంట ఇక్కడికి, వచ్చి క్యాట్స్ ఉంటాయి కదా, క్యాట్స్ ఆడుకుంటూ ఉంటారంట. ఈ హై స్కూల్లో ఉన్నప్పుడు నేనే డ్రాప్ పికప్ చేస్తా ఉంటే, ఇక్కడే మేలు కదా ఊరికే ఉండడము. 3 hours అంటే మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా వేస్ట్, ప్లస్ మధ్యలో ఒకవేళ భయపడినా కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడే ఉండండి, అదే బెస్ట్. అదే అదే తిన్నారు ఇద్దరు? తింటాము. మీరు తిన్నారా ఇద్దరు? తిన్నాం, మేమిద్దరం తిన్నాం. ఓకే ఓకే, సరే. ఎట్లా ఇక్కడికి 5-5:30 కన్నా రావాల్సి వస్తుంది, ఇంటికి వచ్చే వేస్ట్లే. కానీ ఇక్కడ ఎక్కడ ఉంటాం. ఏం భయపడినా వాడు ఫస్ట్ కొంచెం పోలేదు ఆమె దగ్గరికి, తర్వాత ఆమె మెల్లగా ఎట్లా పిలుచుకుంటే ప్రాబ్లం లేదు. అవునా? ఏమి ట్రీట్స్ అట్లా ఏమి వద్దనిందా ఆమె? అడిగిందా ఏమన్నా? ఏం లేదు, ఏం అడగలే. వాళ్ళతో ఉంటాయి అనుకుంటా నాకు తెలిసినంత వరకు. నేనేమన్నానంటే యూజువల్ గా ట్రీట్స్ పట్టుకొని ఇట్లా వస్తే like he's more prone to like talking to you, and she was like, yeah, we have treats in the back, we usually give them treats. And I was like, okay. వాళ్ళు ఇస్తారు, నాకు తెలుసు వాళ్ళకి యాక్చువల్ గా అంటే బాగానే కదా. అదే వాడు ఎప్పుడు వేరే ట్రీట్స్ తినలేదు కదా, అట్లా కూడా అనుకుంటున్నాను. సరేలే, ఏం ప్రాబ్లం లేదులే. ఓకే, ఎందుకంటే ఆమెనే చెప్పినారు అనమాట ఫస్ట్ లోనే. ఇప్పుడు వద్దు, ఒకేసారి బాత్ హెయిర్ కట్ అంటే ఫుల్ భయపడతారు ఫస్ట్ టైం కాబట్టి, వద్దు అంటే ఇంక మేలే అనేసి మేము కూడా ఓకే అని చెప్పాం. అదే అయితే ఎక్కువ చేయరేమో అయితే. లేదు, ఫేస్ కి ఒకటే అంట, ఊరికే హెయిర్ ఫేస్ కి అండ్ పాస్ కి. ఓకే, అదే వానికి కొంచెము ఎక్కువ ఉంది బాడీ పైన, ఎండ కూడా అంటే ఎక్కువ హీట్ ఉంది కదా. చూద్దాం, మళ్ళీ ఒక 2 weeks మళ్ళీ వస్తే సరిపోతుంది, కొంచెం అలవాటు అవుతుంది కదా. అంతే కదా. ఆమె ఏమన్నారు చెప్తున్నారు మళ్ళీ ఎప్పుడు నాని? అంటే ఫస్ట్ జస్ట్ టూల్స్ కన్నీ అలవాటు అయిపోతే దాని తర్వాత ఎప్పుడైనా రావచ్చు అని. అవన్నీ టూల్స్ సౌండ్స్ వస్తాయి అవన్నీ కదా, ట్రిమ్మర్ అంతా కూడా. సో అది అలవాటు అయిపోతే ఓకే అన్నారు. ఇంకా 2 weeks వద్దాం అంతే కదా మనము. అంతేలే. సర్లే, అయితే మేము ఇక్కడే ఉంటాం. ఎక్కడ ఆమె గ్రూమర్ బానే ఉందా? అంటే సాఫ్ట్ గానే ఉందా? బాగా మాట్లాడినారు, బాగుంది. ఓకే ఓకే అయితే ఓకే, సరే బాయ్ మరి. ఓకే, ఫస్ట్ ఇంటికి పోదాం అనుకున్నాం, కానీ అక్కడ ఇంటికి పోయి వచ్చే లోపలికే ఒక 1 hour అవుతుంది. అక్కడ ఉన్నట్లు కూడా ఉండదు. ఒక 5:30కి 5 కల్లా ఇక్కడ వచ్చేద్దాము అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం కదా, ముందే భయపడి ఇచ్చినారు వాళ్ళు. ఫస్ట్ టైం కొంచెం ఫీల్ అవుతాయి పప్పీస్ అని. సో ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడే ఉందాము అనుకుంటున్నాము. ఇక్కడ దగ్గరలోనే కదా షాపింగ్ మాల్ ఒకటి ఉంటుంది, జున్ను ఒకసారి అక్కడ పోయేసి చూద్దాము అంటా ఉంది. సో ఒక షాపింగ్ మాల్ కి పెడుతున్నాం. షూస్ కనిపిస్తే తీసుకెళ్తాడు, సాక్స్ దొరికితే దాచేస్తాడు, ఏం చేశావని అడిగితే నవ్వుతూ చూస్తూ నిలబడతాడు. కోపం వచ్చిన క్షణమైనా చూస్తే నవ్వొస్తుందే, లియో చేసే అల్లరంత మనసుని గెలిచేస్తుందే. జిన్నుగానికి ఈ బేకరీలో ఏవో కావాలంట, ఇక్కడికి వచ్చినాం. 85 degree బేకరీ. ఈరోజు 85 cents ఒక కాఫీ ఇస్తాను. అవునా, 85 cents కా? ఎందుకు అట్లా ఈరోజు? ఏం కావాలి?
ఇందులో జునుగాడి తీసుకోండి మిల్క్ పుడింగ్ బన్ అంట, మిల్క్ పుడింగ్ బన్. ఇందులోనే కేక్స్ కూడా ఉంటాయి, బర్త్డే కేక్స్ చాలా బాగుంటాయి ఇవి కదా. నీ బర్త్డేకి ఇక్కడే కదా తీసుకుంది, మళ్ళీ హనీగాని బర్త్డేకి హెచ్ఈబీలో. హనీకి డిజైన్ కావాలి సార్. అవును. నేను డిజైన్ ఏరా తెలుసా ఆయన? యా హీ వెంట్ టు మై స్కూల్. మీ స్కూలా? అవునా, ఓకే. అక్కడ క్యాషియర్ ఉన్నాడు ఆయన, యూటీఎస్ఏ అని అంట. యూటీఎస్ఏ కాదు, హై స్కూల్. హై స్కూలా? అవునా. సరే ఎక్కడ పోదాం? హెచ్ఎన్ఎం Yeah. సరిపోతుంది కదా టైం? యా 3:30 ఇంకా. అదే ఇంకా 5 వరకు ఉంటాను. 5 వరకు అయిపోదాం. లియో వస్తే నవ్వులే, లియో ఉంటే సందడే, మా ఇంటి చిన్న బంగారమే, మా లియోనే మా హ్యాపీ డే. నువ్వుంటే మా ఇంట్లో నవ్వులే నిండిపోతాయి, నీ చిన్న చిన్న అల్లరితో జ్ఞాపకాలే మిగిలిపోతాయి. ఇప్పుడు టైం 4 అయింది. ఇప్పుడే ఒక చిన్న స్టోర్కి వచ్చినాము హెచ్ఎన్ఎంకి. ఇక్కడ ఒక 1 అవర్ ఉంటే ఇక్కడ, దాని తర్వాత మళ్ళీ మన లియో గారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లియో గారు భయపడుతూ ఉంటాడేమో అని మాకు చాలా ఫీలింగ్గా ఉంది. కానీ యూజువల్గా వేరే వాళ్ళతో ఒక 1 అవర్ ఉంటే బాగానే కంఫర్టబుల్గానే ఉంటుంది. వాళ్ళు బాగానే చూసుకుంటారులే, ఫుడ్ ఇచ్చి ట్రీట్స్ ఇస్తారు. ఇంకా తప్పదు, ఇంకా కొంచెం అలవాటు అయితేనే మేలు మనకి ఎప్పటికైనా కూడా. పాపం హనీగానికి ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏం లేకపోయి ఉంటే వస్తూ ఉంటుంది, నలుగురు వస్తూ ఉంటుంది. ఏరా ఏమైనా ఉన్నాయా లేదా? ప్రతిసారి ఇక్కడ ఏమో దొరుకుతాయని వస్తాము, ఏమీ దొరకవు. ఆశతో వస్తాం, కానీ అన్నీ బాగుంటాయి చూడ్డానికి, కానీ ఒకటి కూడా అంతగా మనకు సెట్ అయ్యేలాగా ఉండవు. ఇంకెక్కడ మరి? జారా పోదాం బా. జారా ఇంకా వర్స్ట్. అవునా? ఈ హెచ్ఎన్ఎంలో కూడా ఏమీ దొరకలేదు, ఇంకా బయటకు వచ్చేసినాము. ఇక్కడ చూస్తే అందరూ ఎందుకంటే ఇక్కడ క్యూ కట్టినారు. లాలా ల్యాండా? ఇది ఒక కాఫీ షాప్. ఓకే. ఇండియాలో ఉందో లేదో తెలియదు. ఓకే, ఇది ఒక కాఫీ షాప్ కొత్తగా ఇక్కడ పెట్టినారు, లాలా ల్యాండ్ అంట. కొత్తగా ఏం లేదు, 6 months అయింది. కానీ కూడా హైప్ అంతనే ఉంటుంది. అదే ఇంకా క్యూ నచ్చలేదు నాకు లోపల. బాలేదా? క్యూలో ఉన్నా చూడండి. ఇది కాఫీ షాప్కి మాచా బాలేదు, మాచాపే బాలేదు, ఏం బాగాలేమంట. జున్ను ట్రై చేసిందంట ఆల్రెడీ. ఇప్పుడు ఈ అమెరికన్ ఈగల్లోకి వెళ్దాం, చూద్దాం ఏమైనా ఉంటాయా ఉండవా. ఈ అమెరికన్ ఈగల్లో కూడా కొన్ని బాగుంటాయి నార్మల్గా, చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. ఇందులో కూడా ఊరికే చూస్తూ ఉన్నాము. మొత్తం అన్ని స్టోర్స్ తిరిగి 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 ఈ చెట్టు కింద కూర్చున్నాం చల్లగా ఉంటే. యాక్చువల్గా అంటే ఇంటికి పోయింటేనే బాగుండేది అనిపిస్తుంది, ఈ ఎండకి తిరుగుతూ ఉంటే. ఫుల్ ఎండ ఉంది ఈరోజు. ఎంత 100 ఉంది కదా, 100 ఉంది ఈరోజు. అయినా కూడా ఓకే, ఇంకా 4:40 అయింది, ఇంకొక 15 minutes స్టార్ట్ అయిపోతే సరిపోతుంది. లియో మా బుజ్జి హీరో, లియో మా చిన్న హీరో, పరుగెత్తే గుండ్రటి బంతి ఆడేస్తాడు, ఫుల్ టైం హీరో, లియో వస్తే నవ్వులే. ఇప్పుడు టైము 5 అయింది, వచ్చినాము. కాకపోతే వాళ్ళు 3 hours అన్నారు, 6 వరకు అవుతుందన్నారు. కాకపోతే చూద్దాం అనేసి ఒకసారి వచ్చినాం. పాపం ఎట్లున్నాడేమో. Hey, it's Neil PecoCon. I'm calling to let you know Neil's ready for pickup. Okay. Are you guys still in the store or did you guys leave? Oh no, we're in the parking lot. Okay, you can come on in and we'll get the paperwork. Did you happen to pay for him already? No, we didn't. Okay, I'll have the paperwork. I'll print it out. You pay at the register and we'll bring him over there. Okay, perfect. Thank you so much. You're welcome. లియో గారు రెడీ అయిపోయినాడంట. ఇంతకుముందు పోయినప్పుడు వాళ్ళు మేము కనిపిస్తే మళ్ళీ లియో ఫీల్ అవుతాడు అనేసి వాళ్ళు వద్దు ఇక్కడ వెళ్ళిపోండి అన్నారు. సో అందుకోసం వచ్చి పార్కింగ్ లాట్లో కూర్చోయింటివి. And then if you want his haircut, Okay. I can do his haircut. Okay, perfect. Thank you so much. Did you groom him today? No, I didn't groom him today, but I have more experience than the girl that groomed him today, so just because he's a puppy. Perfect. He was pretty good for everything. Okay, thank you so much. Thank you, you too. Leo. మన లియో గడ వచ్చేసాడు. Leo, how
ఓం నాన్న భయపడినావా? Did you get scared? Oh, come here. What happened? You wanna go to daddy? You wanna go to daddy? Leo. Come. ఓకేనా? You're okay. ఓకే భయపడినావా? చల్లగా ఉన్నా. I know, yeah. సరే డ్రై కూడా చేయాలా? Promise. ఎవరు భయపడినా అంటావా? Yeah, I think so. He looks sad. సాడ్గా ఉన్నాడు. Oh, Leo. కాకపోతే నీట్గా అయినాడు. ఏం నీట్గా ఎక్కువ లేదు కదా. నీట్ కూడా ఎక్కువ లేదు. నేల్స్ కూడా అంత ట్రిమ్ చేయలేదు. ఎక్కువ చేయలే, సరిగ్గా చేయలే యాక్చువల్ కంటే. Like I don't know. 3 hours, I don't know what they did for 3 hours. You watch it? Leo water? ఏదో వాటర్ కూడా ఇచ్చినారు లేదా? I know. Leo, did they give you water? కూల్ పెట్టేద్దాం. Chala. Okay, I'll give you a treat. Are you ready for a treat? Challagana. ఓకేనా? Give it to you. Hold on. Para. Oh. Okay. Oh, that's a lot, man. No problem. Okay, ready? He scratched me. Good job, Leo. కొంచెం బెటర్ అయిపోతున్నాడు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫుడ్ ఇచ్చి వాటర్ ఇస్తే కొంచెము ఓకే. కానీ వాళ్ళు సరిగ్గా చేయలేదు. ఎందుకంటే ఈ ఐస్ దగ్గర అంతా కూడా అట్లనే ఉంది, డర్టీగా కొంచెము సరిగ్గా చేయలేదు. ఏమన్నా అంటే వాళ్ళు ఫస్ట్ టైం అంటున్నారు. అంతే కదా. నేల్స్ కూడా కొంచెమే. నెయిల్స్ అంటే వాళ్ళు చూసుకొని చేసింటారు అనుకోవచ్చు. ఒకవేళ కానీ అదన్నా కొంచెం రౌండ్ అన్నా రౌండ్ చేయాలి. లైక్ ఇంతగా షార్ప్ ఉంది. లైక్ ఇంకా డైరెక్ట్ గా ఇంటికి అంతే కదా. లేదా కోపం వచ్చిన క్షణమైనా చూస్తే నవ్వొస్తుందే. లియో చేసే అల్లరంత మనసుని గెలిచేస్తుందే. ఇంకా మమ్మీని చూస్తే అంతేరా. yeah. He loves mommy. పాపం చాలా ఫీల్ అవుతున్నట్లున్నాడు. I know. ఇంత calm ఉంది. Okay, ready? Mommy. వాళ్ళే సెకండ్. Ay, dai. అయ్యో పాపం. రేసెస్ వస్తున్నావా? At least he's happy. ఇంతసేపు అయింది పాపం. Yeah, he's peeing. Hold on. భలే ఉందిరా హెయిర్ కట్. ఎక్కడ చేసినారు మధ్య? ఇక్కడంతా ఓన్లీ హెడ్ ఒకటే, ఒక్కటే చేసి ఇక్కడంతా లేదు. కానీ సరిగ్గా చేయలేదు. పాక అయితే బాగా చేసినారు. నెయిల్స్ కొంచెం చేయలేదు. అసలు కట్ చేయలేదు. ఓకే. And then on his పాక కూడా మనము చేసింటున్నాం. That's what I'm saying. అంతనే చేస్తాము అంటున్నాను. ఇది ఐస్ దగ్గర కూడా లైక్ it's not clean. Even his butt like. అవునా? ఐస్ దగ్గర కూడా క్లీన్ చేయలేదు. ఐస్ దగ్గర కూడా చూడు క్లీన్ చేయలేదు. ఇక్కడ అసలు సరిగ్గా ఇక్కడ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ చాపీగా ఉంది. అక్కడంతా చైర్ అన్నారు. ఇక్కడ కొంచెం ఉన్నింది నాన్న వానికి హెయిర్ కొంచెము పెద్దగానే ఉంది. కొంచెం కట్ చేసినట్టున్నారు బట్ అంత ప్రొఫెషనల్ గా అనిపించలేదు. మీకు ఎట్లా అనిపించింది? అసలు బాగా. You don't look it at all. You don't. He was so sad like when he came out. Yeah. And like there's no point like we do the same thing at home. మనం చేసేటప్పుడు కూడా అట్లే ఉంటాడు బాగా. ఇంకా మనం స్నానం చేపించి ఊరికి పాస్ దగ్గర షేర్ చేసి అన్ని కూడా తెచ్చుకున్నాం కూడా కదా అవన్నీ. అదే వాళ్ళైతే ముందే చెప్పినారు హెయిర్ కట్ అయితే చేయము అని. జస్ట్ బాత్ అండ్ ఆ పాకి క్లీనింగ్ అట్లా అన్నారు. టీత్ ఇయర్స్ కూడా బాగానే చేసినారు. మళ్ళీ ఇక్కడ ఈ ఐస్ దగ్గర అంతా కూడా కొంచెం సరిగ్గా చేయలేదు. ఏం మాకైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. అంటే $80 మొత్తం దీనికి అంతటికి $80 అయింది. 79 కదా? లేదు నాన్న విత్ టిప్పుతో 17 18 అదే మొత్తం కలిపి 80 కదా విత్ టిప్పుతోనే. సరే టిప్పు ఇంకా నీ ఇష్టం కదా. అది ఓకే అన్ని కలిపి $80 అయ్యింది.
$80 అంటే తెలుసు కదా, 2 సున్నాలు వెనకలు పెట్టుకుంటే మన ఇండియన్ రూపీస్ వస్తుంది. $80 అంటే మేము ఆల్రెడీ ఫిక్స్ అయినాము. కాకపోతే ఫుల్ మొత్తం అంతా బాగా చేంజ్ అవుతాడేమో అనుకున్నాం, కానీ అంత అవ్వదా. మేము కూడా మామూలుగా 2 weeks ఒకసారి చేపిస్తాము, ఇట్లనే ఉంటాడు. సరే చూద్దాం, మళ్ళీ తర్వాత కూడా వేరే వాళ్ళని కూడా కనుక్కోవాలా. మేము ఇంకా ఈరోజు తెలుసు కదా, ఒకటి క్యాన్సిల్ అయిపోయింటే ఇంకొక దానికి పోయినాము. లియో గాడి కోసము స్ట్రాబెరీ స్నాక్స్. టైము 6:30 అయింది. బాగా తింటున్నాడు. హనీగా చేస్తున్నాడు. బనానా కూడా తింటాడు కదా. Yeah, he does. కానీ స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం. Yeah. Wait, now he's gonna get all dirty again. ఇక్కడే బయట Sit. బయట Come బయట పెట్టేసి. Sit. మాకైతే అంత డిఫరెన్స్ అనిపించడం లేదు. మామూలుగా అయితే బిఫోర్ ఆఫ్టర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ హెయిర్ కట్ చేయలేదు కాబట్టి అట్లా, లేదనుకో చిన్నగా హెయిర్ కట్ చేస్తారు, అప్పుడు బిఫోర్ ఆఫ్టర్ గుర్తుపట్టలేమన్నమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ ప్రాపర్ గ్రూమింగ్ చేద్దాము. కాకపోతే ఇప్పుడైతే $80 కొంచెం ఎక్కువ అనుకున్నాము, అంటే వేస్ట్ అనుకున్నాము. చూద్దాం. మిగతా వాళ్ళు కూడా వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వేరే చోట చేపిస్తున్నారంట. వాళ్ళు కూడా వాళ్ళది కొంచెం ప్రైస్ తక్కువ అంట అక్కడ. సో అది కూడా కనుక్కుందాము. సో అది విషయం. ఇదైతే ఒక చిన్న వీడియో. ఇంకా రేపటి నుంచి నార్మల్ వీడియోస్ వస్తాయి. ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే. నమస్తే నమస్తే చెప్తావా? నమస్తే.